ఏప్రిల్లో కొత్త పార్టీ ప్రకటన ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నేడు కృష్ణా జిల్లాలో పర్యటించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. నేడు మంత్రి పొన్నం ఇంటిని ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతలు యత్నం. పలువురు నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. మంగళగిరిలో 70వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు. జూబ్లీహిల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని సవాల్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ యూకే యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యంపై చర్చ. మార్చి టు ఏప్రిల్లో కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. అలాంటిదేమీ లేదని, ప్రజాబాట కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందన్నారు. ఈ 4 నెలల పాటు ప్రజల సమస్యను అర్థం చేసుకుంటున్నామన్నారు. జాగృతి జనం బాట పొలిటికల్ ఎజెండా కాదని పబ్లిక్ ఎజెండాతో ముందుకు వెళ్తోందన్నారు. ఈ యాత్ర కొనసాగుతున్న క్రమంలో సంస్థను బలోపేతం చేసుకుంటామన్నారు. అనేక మంది జాగృతి పాత కార్యకర్తలతో పాటు కొత్త వారు మాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దాని మీద నేను ప్రజా జీవితంలో ఇప్పటికీ 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రజా జీవితంలో దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే, ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం, ఒక క్లారిటీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడమే కాటన్ మార్కెట్కి పోయినాం. నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన అన్న చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్ తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్లో ఉండేటటువంటి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో, ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో, మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఏం సంగతి చూడడానికి వచ్చినాం. ఇక్కడ రాగానే జూనియర్ డాక్టర్స్ అందరు కూడా కలిసిండ్రు. మరి జూనియర్ డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంతమంది పేషెంట్స్ వచ్చినా చాలా ఓపిక్గా వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయాలి. పాపం పేదవారు వస్తారు, వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జూనియర్ డాక్టర్స్కి ఉండేటటువంటి డిమాండ్స్ కూడా ఇంకా పూర్తి కానిటివి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు ఆదిలాబాద్ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు మరి శానిటేషన్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ అన్నం కానీ అసలు చాలా బీభత్సంగా ఉంది. స్మెల్ అయితే భరించలేకుండా ఉంది. డైరెక్టర్ గారు కలిశారు, వారికి చెప్పడం జరిగింది. ఇదివరకు పాత ఏజెన్సీని తీసేసామని చెప్పారు. తక్షణమే కొత్త ఏజెన్సీని పెట్టుకోవాలి, త్వరితగతిన క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే పేషెంటే వాళ్ళు సగం మనోధైర్యం కోల్పోయి వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఆ వాతావరణం చూసి భయం కాకుండా కొంచెం ధైర్యాన్ని ఇచ్చే వాతావరణం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంచి బడ్జెట్ ఇదివరకు ఉండేది, సపరేట్గా శానిటేషన్కి టెండర్ చేయడానికి అలౌ చేసేవాళ్ళము. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కార్డియాక్ అరెస్ట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు 28, 30, 35 వయసులో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్స్తో చచ్చిపోతూ ఉన్నారు. ఆదిలాబాద్కి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ పోవాలంటే చాలా చాలా సమయం పడుతుంది.
ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులే చాలామంది మీరు యావత్మాల్ పోండి, మీరు నాగ్పూర్ పోండి అని చెప్తున్నట్టుగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఇక్కడ హాస్పిటల్ చూడడానికి వచ్చాం. సో కార్డియాలజీ వింగ్ని మాత్రం త్వరితగతిన ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, కార్డియాలజిస్ట్ని ఖచ్చితంగా పెట్టండి. మీరు 3 లక్షలు ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా జీతం ఇచ్చి దయచేసి వెంటనే ఒక డాక్టర్ని అపాయింట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. కార్డియాలజీ వింగ్ అంతా ఫంక్షన్ అయ్యేటట్టు చూడండి. పత్రికాముఖంగా వస్తున్నటువంటి ప్రకటనలో పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయండి. ఇదివరకు ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి. ఇంత పెద్ద ఎత్తున అడవులు ఉండేటటువంటి జిల్లా, ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వనరులు ఉన్నటువంటి జిల్లా, మంచి వాతావరణం ఉన్నటువంటి జిల్లా, ఇక్కడ క్యాన్సర్ రావడం అంటే మరి ఏంది అన్నది ఆలోచన చేసుకోవాలి. మనం కూడా ఎందుకు జరుగుతుందని చూసుకోవాలి. కాబట్టి హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి, చేసి దాని మీద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. అదేవిధంగా రిమ్స్ హాస్టల్స్లో ఎప్పుడు పిల్లలు సూసైడ్స్ అనేటటువంటి వార్తలు మేము హైదరాబాద్ నుంచి వింటే మా మనసు కలిచివేస్తుంది. ఇక్కడ స్థానికులను అడిగితే ఫెసిలిటీస్ బాగాలేవు, చాలామందికి అకామిడేషన్ లేవు, రెస్ట్ రూమ్స్ అట్లాంటివన్నీ బాగాలేవు అన్నారు. అందుకే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా చూడడానికి రావడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మన భవిష్యత్తు వీళ్ళు, మన తెలంగాణ ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పిల్లలు వీళ్ళని ఇక్కడ మనం తయారు చేస్తూ ఉన్నాం. మంచి మేధావులు అవుతారు వీళ్ళు. కాబట్టి ఫెసిలిటీస్ దాచుకోకుండా ఇవ్వండి. పెద్ద మంత్రి నారా లోకేష్ పై టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో నారా లోకేష్ తో పాటు స్మృతి మంధాన, మిథాలీ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టేడియంలోని ఒక స్టాండ్ ను లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్ కు అంకితం చేయడం అద్భుతమని మందన కొనియాడారు. స్టేడియంలో స్టాండ్ కు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టడం అభినందనీయమని చెప్పారు. మిగిలిన రాష్ట్రాల క్రికెట్ సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అయితే నిజానికి ఈ ఇంటర్వ్యూ ఆగస్టులో జరగగా దానికి సంబంధించిన వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇటీవలే ఉమెన్స్ టీం ఇండియా జట్టు ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో లోకేష్ ట్వీట్ వైరల్ గా మారింది. You asked for some random idea. I think I walked into Visakhapatnam Stadium. All the stands are named after men. So when Julindi got her first stand named, that's wonderful. So when Julindi got her stand named in Eden Garden, I mean, genuinely watching the whole video made me feel very emotional that that iconic stadium of Eden Garden is going to have a women cricketer on it. And yeah, I mean, any stadium I walk into, there are, I mean, 10 on 10 are mostly men, and I feel we have a lot of legendary ex-women cricketers who deserve to have a stand named on them. So I would just, I mean, as you said, you can start, and a lot of other state associations will follow. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కొంతమంది టీచర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు, వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అయితే అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేలియాపుట్టి మండల పరిధిలోని బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ దర్జాగా కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడుతూ టైంపాస్ చేసింది. అంతేకాదు ఏకంగా పిల్లలతో కాలు నొక్కించుకుంటూ విద్యార్థులపై తన జులుం ప్రదర్శించి, అయితే అందుకు సంబంధించిన మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు విచ్చేశారు. పర్యటనకు ముందే పోలీసులు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కానీ వైసీపీ శ్రేణులు వాటిని ఉల్లంఘించడమే కాక అత్యుత్సాహం ప్రదర్శించారు. డీజే ఏర్పాటు చేయడంతో పోలీసులు దానిని అడ్డుకున్నారు. నిబంధనలను పోలీసులు పాటించాలని పోలీసులు చెప్పగా మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వారితో వాగ్వాదానికి దిగారు. కాసేపటికే జగన్ కాన్వాయ్ నియోజకవర్గంలోకి రాగా బందరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకటిలోగా నివేదిక ఇవ్వాలని కూడా అధికారులకు చెప్పారు. 24 గంటల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేస్తే అందులో పారదర్శకత ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, పంట బీమా ప్రీమియం కనీసం కట్టలేదు, ఇప్పుడు మాకు నష్టపరిహారం అందించేది ఎవరు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం కొట్టుకుపోయింది, మునిగిపోయింది. ఇక ఇతనాలు చూడండి అన్న, ఇవన్నా ఇదన్నా సగానికి సగం తప్పలేపోయినాయి అన్న. అసలు రాజురాజు లేరన్న, మాకు ఏ అధికారి వచ్చి ఏ క్రాప్ చేశారో ఏం చేశారో మాకేం తెలియదు. అసలు మా బాధ పట్టించుకున్న నాదులు లేడన్నా. అన్నా నువ్వే అన్నా, నీకోసం ఎదుర్కొతున్నావా? నా పొద్దు నుంచి అన్న కొంచెం మంచిగా తాగలేదన్న నీకోసం. నా పేరు సాయిబాబు. సాయన్న బోసన్న, మీ పేరు బోస్ గారు. మన ఈ బోసన్న, సాయన్న, మీ పేరు రమేష్ అన్న, ప్రసాద్. ఈ చేను రైతు అండి. ఈ బోసన్న ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. 10 ఎకరాల్లో మన వచ్చేసారు. మనకు ఇప్పుడు ఇది జరిగింది కదా, జరిగిన తర్వాత ఎవరన్నా అధికారి మన దగ్గరకు వచ్చినాడా? ఎవడు అధికారి రాలేదు. నేను ప్రశ్నలు అడుగుతా అంటే సమాధానం చెప్తా ఉంటే కరెక్ట్ గా వస్తా ఉంటుంది మనకు. మీరు చెప్పాలంటే సాయన్న కూడా అవుతుంది. ఎవరు నలుగురు చుట్టుపక్కల ప్రాంతమే కదా, అంత రైతులు ఇక్కడే కదా. సో ఏ అధికారి మన దగ్గరికి వచ్చి ఎన్యూమరేషన్ చేసింది అనేది లేదు. ఏ అధికారి అయినా ఇక్కడికి వస్తే ఇక్కడ సుంకు ఉందా, సుంకు ఇరిగిపోయిందా, సుంకు ఇరిగిపోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి పంటకు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఎవడైనా కానీ ముందుకు వచ్చి చూసి సుంకు ఉందా లేదా, సుంకు ఇరిగిపోయిందా లేదా అనేది చూసుకుని
ఫర్దర్గా పాలు పోసుకునే పరిస్థితి ఉందా? ఇది కన్నా మనం ఈ ఇన్పుట్ సబ్సిడీ కోసం మనం అడిగితే పంటలు కొనుగోలు చేయము అని చెప్పి కూడా చెప్పినారంట కదా. అంటే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన నిరవధిక బంద్ రెండో రోజుకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వెంటనే చెల్లించాలని, స్కాలర్షిప్ వెంటనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలోనే వారిని పోలీసులు అడ్డుకోగా ఇరు పక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. మా రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా గుజ్జకృష్ణ గారు మిగతా నాయకులందరూ కూడా ఈరోజు విద్యార్థుల ఆందోళనలో మేమందరం కూడా పాల్గొంటా ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాన్ని వెంటనే మరి ఆ బకాయిలు చెల్లించే విధంగా ఉద్యమ కార్యాచరణ ఈ రోజు నుంచి ప్రారంభించాలని చెప్పి ఈరోజు మొదటి రోజు ప్రారంభం జరగడం జరిగింది. మరి ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నది 5 మంది కాంట్రాక్టర్ల జేబు నింపడానికి కాదు, 10 మంది సంతోషం ఉండడానికి కాదు. ప్రాణాలు 100 మంది విద్యార్థులు ప్రాణాలు తెగించి కొట్లాడింది విద్యార్థుల భవిష్యత్తు గురించి. ఇలా 1,200 కోట్లు, దాదాపు 1000 నుంచి 1,200 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ బకాయిలు చెల్లించకుండా దసరాకు 600 కోట్లు అన్నారు, దీపావళికి 600 కోట్లు అన్నారు. అందులో 300 కోట్లు మాత్రమే చెల్లించి బకాయిలు అడితే కాలేజ్ యాజమాన్యం మీద విజిలెన్స్ దాడులు చేస్తా ఉన్నారు. విజిలెన్స్ దాడులు చెప్పి కేసులు బుక్ చేస్తా ఉన్నారు. అంటే కాలేజీలో నోరు బంద్ చేస్తే అయిపోతుందా? విద్యార్థులు కాకుంటారా? కాలేజీలు జీతాలు ఎక్కి ఇవ్వాలి, 4 లక్షల మంది ఉద్యోగుల జీతాలు ఎక్కి ఇవ్వాలి, 2,800 కాలేజీలు ఎట్లా నడవాలా మేము అడుగుతా ఉన్నాం. లేదు, ఏం లేదు కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం 70వ రోజుకు చేరుకుంది. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు. వినతులు స్వీకరించిన వెంటనే సంబంధిత సమస్యల పరిష్కారం కోసం మంత్రి లోకేష్ అక్కడికక్కడే తన సిబ్బందికి, అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో ఆయన ఫోటోలు కూడా దిగారు. క్యూలో ఉన్న చివరి వ్యక్తిని కలిసే వరకు ప్రజా దర్బార్ కొనసాగుతుందని మంత్రి కార్యాలయ వర్గాలు స్పష్టం చేశారు. కల్తీ ఆహారం పెడుతున్నారంటూ ఓయూలో విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీలోని గోదావరి హాస్టల్ వద్ద ఆహారాన్ని తీసుకువచ్చి రోడ్డుపై పెట్టి ఆందోళన చేపట్టారు. ఆహారం బాగోలేదని చెబితే ఫుడ్ కాంట్రాక్టర్ ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేకపోతే మీరు మార్పించుకోండని చెబుతున్నాడని అన్నారు. నాణ్యత లేని కల్తీ ఆహారం పెడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.
ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇది ఓన్లీ మీ హాస్టల్లోనే ఉందా అన్ని హాస్టల్స్ లో ఇదే ఒక్కసారి మీరు ఫుడ్ చూడండి, ఎంత దరిద్రంగా ఉందో చూడండి, ఎన్ని పురుగులు ఉన్నాయో చూడండి. ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినాం, ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. కడుపు నొప్పి చేస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి, ఎన్నిసార్లు అడిగినా ఇంతే. ఎంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యిండ్రు దీనివల్ల? కొంతమందికి అయితే వీటి వల్ల అరౌండ్ 10 to 20 మెంబర్స్ వరకు స్టమక్ పెయిన్ తో ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఫుడ్ చూడండి. తింటారా మీరు? తింటారా ఈ ఫుడ్? మీరు లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూకేలో భారత హై కమిషనర్ విక్రమ్ దోరైస్వామి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ, యూకేల మధ్య విద్యా సంబంధాలను బలోపేతం చేయడంపై వీరు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా 4 కీలక అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై వీరి మధ్య సంభాషణ జరిగింది. Big way, one of the best road network, and also logistics wise, Andhra Pradesh will be a hub for future but for international standards. In the last 16 months, Andhra Pradesh has attracted investments worth 10.7 lakh crore. కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి బీఆర్ఎస్తో నేరుగా కుమ్మక్కయ్యారని, బీజేపీ వ్యవస్థను బీఆర్ఎస్ 2గా మార్చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేశారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి ప్రచార సరళి దింపుడు గల్లం ఆశలా ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావని తాను సవాల్ విసురుతున్నట్లు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వీరు బీఆర్ఎస్ మద్దతు తీసుకున్నారు. తిరుమలలో కార్తీక సోమవారం భక్తులతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి మాట వింటే పెద్ద జోక్ అనిపించింది. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీహిల్స్, మీరు కేంద్ర మంత్రి, గతంలో కూడా ఈ అభ్యర్థే పోటీ చేసినాడు. ఈ అభ్యర్థికి అప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 10,000 కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నేరుగా ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు గల్లెంలాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు. మీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారనేటువంటి మాట యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ. 11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని, పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుందనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల. అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి
కిటకిటలాడుతుండగా సడన్ గా అక్కడో కోలాహలం మొదలైంది. అందరూ ఆ వైపు వింతగా చూడటం మొదలు పెట్టారు. అంతేకాదు అయ్యబాబో ఎంత పొడుగో అని కూడా అనుకున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే తిరుమల తిరుపతి కొండ మీద 7 అడుగుల ఎత్తైన మహిళ సందడి చేశారు. శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జుని శివలింగం సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ఆయన భక్త బృందంతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు నోళ్లు వెళ్లబెట్టారు.